ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వైసీపీ పార్టీ 2024లో ఘోరంగా ఓడిపోవడంతో చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీ మారుతూ ఉన్నారు. మరికొంతమంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయితే ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యే విధంగా చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే వైసీపీ పార్టీ రాజ్యసభలోని విజయసాయిరెడ్డి పార్టీ మారుతున్నారనే విషయాలు గత కొంతకాలంగా వినిపిస్తూ ఉండడంతో ఈ విషయం పైన కూడా తాజాగా క్లారిటీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడినట్లుగా కొద్ది రోజులుగా జోరుగానే ప్రచారం వినిపిస్తుంది. ఇందులో ఎలాంటి నిజం లేదంటూ తెలియజేశారు. తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తారని, వైఎస్ఆర్సీపీలోనే తాను కొనసాగుతానని కూడా తెలియజేశారు. అలాగే వైసీపీ పార్టీకి తాను విధేయత, నిబద్ధత కలిగిన కార్యకర్తగా ఉంటానని కూడా తెలిపారు. వైసీపీని వీడి మరో రాజకీయ పార్టీలో చేరతారని కొన్ని మీడియా వర్గాలు పదే పదే ఊదరగొడుతున్నాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలియజేశారు. గత లోక్సభ ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తనకు నచ్చిన చోట పోటీ చేయించారని రూమర్స్ కూడా వినిపించాయి. అప్పటి నుంచి తాను కాస్త అసంతృప్తితో ఉన్నారని, అందుకే పార్టీని వీడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపైన విజయసాయిరెడ్డి స్పందిస్తూ తాను ఎప్పటికీ కూడా వైసీపీ పార్టీలోనే ఉంటానంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పటికే చాలామంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం పార్టీని మారుతూ ఉన్నారు. గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను పార్టీ మారుతాను అనే వ్యక్తులను ఆపనని, ఉండే నేతలనే ఉండమని, లేకపోతే వెళ్ళిపోవచ్చని కూడా తెలియజేశారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తన పార్టీ అయితే మళ్ళీ వస్తుందని కూడా తెలియజేశారు. ఇక కూటమి ప్రభుత్వం కూడా టీడీపీ పార్టీలోకి చేరాలి అంటే కొన్ని కండిషన్స్ పెట్టినట్లుగా తెలుస్తుంది. అయితే చూశారు కదా ఫ్రెండ్స్, ఎంపీ విజయసాయిరెడ్డి గారు అయితే ఎలాంటి పార్టీ కూడా మారటం లేదని ఖచ్చితంగా అయితే స్పష్టం చేయడం జరిగింది. పైన వచ్చే వార్తలన్నీ కూడా ఆయన వేరే పార్టీలోకి చేరబోతున్నారు అనే వచ్చే వార్తలన్నీ కూడా రూమర్స్. ఆయన ఎటువంటి పార్టీ మారడం లేదు. అయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.